నేను మీ బనాల రెడ్డప్పాచారు. ఈరోజు మనం చెప్పుకోబోయేది 1లో 68వ ప్రశ్న. అంటే 1వ భాగంలో 68వ ప్రశ్న. ఏం చెప్పుకుంటున్నాం? 25 సంవత్సరాల తర్వాత యోగం, అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు, ఏ విధంగా వస్తుంది యోగం అంటే గురు చంద్రుల కలయిక పంచమ స్థానంలో జరిగితే యోగం వస్తుంది. ఆ దశాకాలం వస్తే యోగం వస్తుంది. అయితే మీనలగ్నమై పంచమ స్థానంలో గురువు, లగ్నాధిపతి గురువు, అలాగే పంచమ స్థానాధిపతి చంద్రుడు ఇద్దరు కలయిక పంచమ స్థానంలోనే ఉండడం వల్ల, కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఈ కలయిక చంద్ర మహర్దశలో కానీ గురు మహర్దశలో కానీ వీళ్ళకు మంచి యోగం అనేది వస్తుంది. అది 25 సంవత్సరాల తర్వాత యోగం అనేది ఉంటుంది. ఆ 25 సంవత్సరాల తర్వాత వీళ్ళకి గురు మహర్దశ కానీ చంద్ర మహర్దశ కానీ స్టార్ట్ అయితే ఏముంది, బాగా సంపాదించుకుంటారు అనమాట. గురు చంద్రుల కలయిక పంచమ స్థానంలో ఉంది కాబట్టి పంచమ స్థానంలో ఉండి లగ్నాధిపతి పంచమ స్థానంలోకి పోయి ఇతర కలయిక ఆ విధంగా ఉండడం వల్ల వీళ్ళు ఆ 16 సంవత్సరాల గురుమార్ దశలో ఉన్నతమైన యోగంలోకి వెళ్ళిపోతారు. అంటే మంచి ఫైనాన్షియల్ స్టేటస్లోకి వెళ్ళిపోతారని మనం తెలుసుకోవచ్చు. 25 నుండి 40 దాకా, 41 దాకా 16 సంవత్సరాలు అంటే ఇంకా సరిపోయాయి. జీవితంలో కావాల్సినంత సంపాదించుకుంటారు అనమాట. లేదా చంద్రమా దశ అయితే ఒక 10 సంవత్సరాలు భూములు, పొలాలు, ఇండ్లు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది వస్తాయి. బోర్లు గీర్లు వేసినా కూడా ఇప్పుడు ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అవుతారనమాట ఆ దశలో. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే చంద్రుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉన్నాడో, పునర్వసు 4 మంది కానీ, అశ్లేష 1 4 మంది కానీ, గురువు కూడా సేమ్ పునర్వసు 4 మంది కానీ, అశ్లేష 1 4 మంది కానీ ఉంటే ఇది ఖచ్చితంగా 100% పనిచేస్తుంది. లగ్నం రేవతి 4 మంది ఉంటే 100% యోగం అనేది వీళ్ళకు వర్తిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇప్పుడు కూడా D1 కాకుండా D9లో కూడా గ్రహాలు ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకున్నప్పుడే ఒక ఫలితాన్ని చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ బనాల రెడ్డప్పాచారి. ఉంటానండి. నమస్కారం.